హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల మన తెలుగు అడ్వెంచర్ ఫ్యామిలీలో మళ్ళీ ఒక కొత్త బైక్ అయితే యాడ్ అయిపోయింది. చూడాలని ఉందా? సో ఈ బైక్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే బండి అయితే తీసుకొచ్చేసినాం. బండి వాల్యూ ఎంత అనుకుంటారా మీ పానానికి? ఎంత? నాలుగు కాదు, 4 కాదురా, 4,000 వచ్చిందిరా. 4,000 బండిని చూస్తారా? ఇన్ 3, 2, 1 4,000 బండి. సో మొత్తానికి చూసేసారు కదా, బండిని అయితే ఇన్ డీటెయిల్గా అయితే చూపించేసినాం. ఇప్పుడు మన బండికి సంబంధించిన కొన్ని స్పెషాలిటీస్ అయితే చెప్తా. ఫస్ట్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, మన బండికి ఎటువంటి కీ అయితే అవసరం లేదు. డైరెక్ట్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆఫ్లో ఉన్నా కానీ స్టార్ట్ అవుతుంది. అట్లే పెట్రోల్ ట్యాంక్ కూడా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. మనకు అసలు కీ తోటి అవసరమే లేదు. అలాగే ఇంకొక స్పెషల్ ఫీచర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి ఇలా కాలు పెట్టుకోనికి లెగ్ రెస్ట్ అయితే ఏముండే అనమాట. ఇట్లా ఉండే క్రాస్ నడిపించినప్పుడు కూడా ఇట్లా నడిపారు, ఇట్లా వంకర నడిపారు. ఈ స్టాండ్ ఈ హ్యాండిల్ కూడా ఇట్లా వంకర ఉంటుంది, ఇట్లా పోతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు రైడ్ చేసి చూపిస్తా. అలాగే ఇక్కడ కిందికి వచ్చినట్టయితే చైన్ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ ప్రొటెక్టర్ లేదు. అలాగే మన బండికి 4 ఇండికేటర్లకు గాను ఒకటే ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం. ఆ ఒక్క ఇండికేటరే అడిదికి పోయినప్పుడు అటు చూపిస్తుంది, ఇడికి పోయినప్పుడు ఇటు చూపిస్తుంది. ముంగడి కావాలన్నప్పుడు ముంగడి కూడా చూపిస్తుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసినట్టయితే మెయిన్ మనం కూర్చునే సీటు కొంచెం కంఫర్ట్గా ఉండాలి. మనం బ్రేకులు కొట్టినప్పుడు కానీ లేకపోతే ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కానీ దీని మీద కూర్చున్న వాళ్ళు జారద్దు కాబట్టి ఈ విధంగా క్రాకులు స్టడీ చేసినాం మేము బ్లేడ్ తోటి కోసి. మీరు కార్ దగ్గరకు వచ్చి చూపిరా సీటు. సో ఇటువంటి సీటు మీరు ఒకవేళ 1,000 రూపాయలు పెట్టుకుని ఉన్నా కానీ ఎవరు అమ్మరు మీకు ఇది. ఎందుకంటే మార్కెట్లో అసలు అవైలబుల్గా ఉండే ఈ సీట్లు, అసలు సీట్ అన్నమాట. అలాగే ఇటు సైడ్ మీరు ఈ పక్కకు వచ్చేసినట్టయితే ఇది కూడా లెగ్ రెస్ట్ ఈ విధంగా ఉంది. ఇది కూడా ఒక స్పెషాలిటీ. ఇది ఏడో ఉసిపోతుంది అని చెప్పేసి జేవేర్తో కట్టినాం అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మన కిక్ రాడ్, దీనికి ఎటువంటి రబ్బర్ ప్రొటెక్షన్ ఏం లేదు, డైరెక్ట్గా ఉంటుంది. ఈ కిక్ రాడ్ కొట్టినప్పుడు ప్రతిసారి ఇది కాలు తాకుతూ ఉంటుంది అనమాట. అదొక డిఫరెంట్ థింగ్ మన బైక్లో. దీంట్లో కనుక మనం చూసినట్టయితే ఇంజన్లకి వెళ్ళి మొత్తం ఆయిల్ అయితే బయటకు వస్తుంది. మీరు 1,00,000 రూపాయలు పెట్టి బండి కొన్నా కానీ ఇట్లా ఆయిల్ రాదు. మనం 4,000కే కొన్నాం, ఆయిల్ అయితే వస్తుంది ఇళ్ళకి వెళ్ళి. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అనుకోవచ్చు. అలాగే ఇంకొక ఫీచర్ ఏంటిదంటే, మనం ఏదైనా తొవ్వంటి పోతున్నప్పుడు వెనకలో వస్తారు కదా, మనం పోతున్నట్టు ముంగటలోకి ఏర్పడద్దు అంటే వెనక లైట్ ఉండదు కదా, ఈ లైట్ను మేమే మాన్యువల్గా తీసేసినాం. ఇది ఎందుకంటే మనం ముంగడ పోతున్నది కూడా ఎవరికి ఏర్పడద్దు. సో దానికోసం ఇది ఒక స్పెషల్గా అయితే యాడ్ చేసినాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏదైనా గూడ్స్కి ఇట్లా తలిగించుకోవడానికి ఏదైనా కవర్ అది వేసుకోవడానికి ఊకే దీన్ని తీసేసాడు ఎందుకని చెప్పేసి దీన్ని కడి చేసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ దీనికి వేసుకోవచ్చు, వేసుకొని పోతే అయిపోతుంది. అలాగే ఫ్రంట్కి వచ్చినట్టయితే స్టార్టింగ్లో మీరు చూడొచ్చు జై బజరంగ బలి అయితే ఉన్నది. దీన్ని అయితే ఏమనలేదు, అట్నే ఉన్నది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సాక్స్లకి ఈ విధంగా ఆయిల్ అయితే కారుతూ ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ కారపోతుండే మేమే దీన్ని కొంచెం సుత్తితోటి కొట్టి ఆయిల్ స్టార్ట్గా చేసినాం. సో ఇంతే. బ్రేక్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకటే కిక్కు స్టార్ట్ అవుతుంది. ఎంత చలిలో ఉన్నా సరే, ఎంత ఎండలో ఉన్నా సరే, జస్ట్ ఒక కిక్ కొడితే స్టార్ట్ అయిపోతుంది. 4,000కి ఎన్ని ఫీచర్స్ వచ్చినాయి చూసినా. దింపాను బండ్లన్నా రాలే మనకు అంతగా. ఇట్లా ఉందారా సీట్ నీ దానికి? 4 ఇండికేటర్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏం చేసుకున్నావు 4 ఇండికేటర్లు? వెనక ఒక లైట్ వచ్చింది. దానికి ఇట్లా ఉంటుందా? ఇగో లెగ్ రెస్ట్ ఇట్లా ఉంటుందా? నువ్వేం బాధపడ, నీ బండి కూడా ఏదంతే అట్లా. ఓకే. ఇప్పుడు ఈ బండిలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటిది అంటే, అంత మంచిగా ఉంది, ఒక్కటే మైనస్ పాయింట్ ఉంది. అది ఏంటంటే పెట్రోల్ పైప్ వచ్చేసి కొద్దిగా సన్నగా అయితే ఉందన్నమాట. దానివల్ల బండి డక్ 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 అంటుంది. సో దాన్ని ఏం చేయాలంటే కొంచెం దొడ్డు దాంతో దీన్ని మాడిఫై చేస్తాం తర్వాత. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కూర స్టార్ట్ చేయరా. ఒరే నేను ఇలా పెట్రోల్ అయిపోయిందిరా. అరే పెట్రోల్ తీసుకురాపరా డింపా. ఇంతమందికి ఇగో దీనికి ఎటువంటి తాళం లేదు, ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయరా చూపి. వస్తలేరా? తాళం కావాలన్నా? తాళం లేదంటావు?
దీనికి కావాలరా? అరే అరే నీ బండి తాళం తీసుకురా. ఆ 3 బండ్లు ఏదైనా ఒక బండి తీసుకురా వస్తుంది. ఇది ఓపెన్ అయితే లేదు. నేను రెండింటికి తాళం అవసరం లేదు అనుకున్నా కానీ పెట్రోల్ ట్యాంక్ కావాలి. ఒకవేళ మనం దీనిలో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నట్టయితే 5 బెడ్ బీచ్ రాని అంత పోతుంది. అరకిలో కూడా తీసుకోవచ్చు అంట. బండి ఎక్కువ, పెట్రోల్ కాస్ట్లీ. దీనిలో 4000 పెట్రోల్ పడుతుంది. అరే తల చేయరా వస్తుందంట. ఆయన తిరిగిపోవాలి. మా బండిలో మేము పెట్రోల్ పోయాం, థమ్స్అప్ పోతాం. థమ్స్అప్ అయితే చలో పెట్రోల్ అయితే ఓసలు అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. 4000 పని నీళ్ళు పోసి కూడా ఆడుకోవచ్చు. పోదాం. ముంగడ బ్రేక్ ఎందుకు పడుతుంది? స్టాండ్ తీసుకుంటా. స్టాండ్ వేసి కొడితే స్టార్ట్ అవుతుంది. మరి కొట్టు. ఎక్సలేటర్ చేయకు. ఎక్సలేటర్ చేయకు. నీ కొట్టలే జర. ఈ బండిని ఎట్లా స్టార్ట్ చేయాలి సార్? చూడు ఫ్రీ చేస్తాడు చూడు. అరే పెట్రోల్ అలా పోతుంది మరి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు. అయితే లేదురా, ఎత్తుకునేటట్టు లేదురా. భలే లేస్తుంది కదా. మస్తు లేస్తుంది. మీరు ఇద్దరు సరే కూరగాయలు లాస్ట్ ఉండే వరకు. మన బండిలోని ఫస్ట్ పార్ట్ అయితే బండి నుంచి రిమూవ్ అయిపోయింది. ఎవరు దాకా ఫుట్ రెస్ట్ అన్నారు కదా, అది ఊసిపోయింది. అక్కడ పడ్డది. చూపిరా తెరా. దానికి ఒక నట్టు పోయినట్టుందిరా, నట్టేసుకోవాలి కదా. దీనికి స్క్రూ అని వైర్తో కట్టాలి ఉంటుంది. దీనికి ఫస్ట్ ఒక ఆపరేషన్ అయితే చేయాల్సి వచ్చేటట్టుంది. ఇలా పెట్టేసి ఒక నట్ అయితే వేసుకుందాం. అవర్ దాకా ఇక గేర్ మీదే కాలు పెట్టుకోవాలి. ఇక గేర్ రావడానికి గేర్ మీద కాలు తీయరాదు. ఇక ఇప్పుడు మన బండిలోని ఫస్ట్ ఫీచర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఎవరి దాకా చూసారు కదా. ఫ్రంట్ టైర్ మూవ్ చేసుకొని కొద్దిగా దూరం పోనీకి ట్రై చేద్దాం. ఇంతవరకు నేను ఎప్పుడు లేపలేదు, ఇలా ట్రై చేస్తారు కూర అంతటి. In 3, 2, 1. గట్టలో డేరా అడుకుంటా వెనక గుంజరా. ఆవుతలేదు. ఒకసారి లేచిందంటే ఉరుకుతాయి అన్నది. ఇప్పుడు వచ్చేసి కూరగాడు ఇట్లా సర్కిల్ కొట్టు ఇట్లా బాగా ఎక్స్పర్ట్ అట. సెకండ్ టెస్ట్ సర్కిల్ కొట్టే డ్రిఫ్ట్ కొట్టొచ్చు. తిరుగుతుంది. ఇక్కడ తిరగలేదు నేను స్పీడ్ వచ్చి బ్రేక్ కొడితే. కూర రెడీయా? మొత్తం ఎట్లా రావాలంటే ఇక ఎడికి చూసినా సర్కిల్ ఇట్లా ఉండాలి. In 3, 2, 1. తిరగలే. సర్కిల్ కొట్టలే. హాఫ్ సర్కిలే వచ్చింది. కమాన్ కొట్టు. ఫుల్ సర్కిల్. సరిపోతుంది. సర్కిల్ ఇక్కడ కూడా తవ్వాలా? దుబ్బనే కదా ఇక్కడికి పోం. పచ్చి సెట్ అవతలకి లొకేషన్ చేంజ్. సర్కిల్ సరిగ్గా వస్తలేదట. అక్కడికి పోతున్నాం దానికి. నడుచుకుంటే వస్తాయి ఎక్క. అన్నలు వేస్తే కట్టే ఆమె మరి. కూరగాయకి కావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. కూర తోవలు తిరుగుతాయి. స్మూత్గా ఉన్నది. అటు బావి ఉంది, ఇటు పొలం ఉంది.
దొరకడు ట్రై చేస్తారా అటు నువ్వు నేను నీకు ఆగత్తి నేను ఎటు ఉంటాను అటు ఇడు అడ్డా పొలంలో పడతాడు ఏం కాదు. కమాన్ కూర ఇన్ 3, 2, 1 జై భలే వస్తుందిరా దుమ్ము లేస్తుంది. సేమ్ స్పాట్ లో మళ్ళా కొట్టు పూరా సెకండ్ అటెంప్ట్ ఇన్ 3, 2, 1 3 రౌండ్లు సర్కిల్ వచ్చింది ఇగో అయ్యో ఏమన్నా వచ్చింది ఇగో ఇక్కడ మధ్యలో నిలబడి ఎటు చేయి పెట్టినా బరాబర్ ఉంటుంది. ఏం చేద్దాం దాంట్లో ఏం చేద్దాం పొలం నడిపిదామా ఏ చారా ఇప్పుడు శేఖర్ గారు అయితే ట్రై చేస్తా అంటుండు మరి నడిపోతుందా అడ్డం పడతాడా మా లెక్క చూద్దాం అందుకే క్యాప్చర్ చేస్తున్నాం. రెడీ శేఖర్ బండే ఆఫ్ అవుతుంది. 3, 2, 1 తిప్పు కొడతాడు కొట్టు ట్రై కొట్టు ఒక్కడి కూడా రాలే. వీళ్ళ కొట్టుడు చూసిన తర్వాత నాకు కూడా ఒకసారి ట్రై అయిపోతుంది అవుతుంది. క్లచ్ ఎత్తి ఇవ్వాలరా పెద్ద సర్కిల్ చూసిరా వీళ్ళన్న చిన్నది గిడ కొట్టరు కానీ ఆడికి వచ్చి పెద్ద సర్కిల్ వచ్చింది అట్లా మళ్ళీ మామూలు పచ్చిగా తిరుగుతారు డ్రిఫ్ట్. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇంకొక ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు 2 టెస్ట్లు అయిపోయినా 3 అయిపోయినారా? 3 ఒకటేమో చక్కగా పోయి ఇట్లా బ్రేక్ కొట్టేది ఇంకోటేమో మూడైనా మరి. సో ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్కి అయితే వెళ్ళిపో మన బండి తట్టుకుంటుందా లేదా. ఏ మేరే అంగేనే మే मेरे अंगने में तुम्हारा क्या काम है जोरू जोरू वाला కూరగానికి చదువు రాదు ఫాదర్ తెలియనుగా డిగ్రీ. సో ఇప్పటిదాకా మన బైక్ తోడు అయితే రకరకాలుగా టెస్ట్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఏదైనా కొత్త బండి ఉంటే ఆ విధంగా ఎంజాయ్ చేయలేము. ఇది కొద్దిగా స్క్రాప్ బండి కాబట్టి ఎంజాయ్ అయితే చేయగలిగినాం అనమాట. దీంతో ఇంకేమైనా చెయ్యాలని చెప్పేసి అనిపిస్తుంది. ఏం చేద్దాం రా నీళ్ళు ఇద్దామారా తాడు కడదాం ఇట్లా గుంజుదాం బండి అటు పోతుంది మీదికి ఇటు పెడదాం నీళ్ళలో పడుతుంది. నీళ్ళు మునగా గిన్నె ఉన్నాయి చాలు అలా ఏం మునుగుతుంది మునగాలే బండి మునగాలే మళ్ళీ మునిగి తెస్తే నడుస్తానో చూడాలి. మన ముగనిగా బండి బండి ఊగుతా ఉంటారు ఇట్లా అంటే పైకి లేపాలి దాన్ని గుంజాల మొత్తం మరి ఉన్నాడుగా నో టెన్షన్. ఇదేదో క్రేజీగా ఐడియా ఉంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన బండిని పైన ఒక మండ గట్టి ఉయ్యాలేక ఇట్లా స్టార్ట్ చేస్తాం. బండి స్టార్ట్ చేస్తా అంటే మరి పోదుగా టైర్ కింద ఇంత లేవలే లేదు ముంగడి పోతుంది మళ్ళీ తాళ్ళు ఉండే వరకు మళ్ళీ వెనక వస్తుంది. ట్రై చేద్దామా ట్రై చేద్దాం. సో ఇప్పుడు మన బైక్ తోటి ఉయ్యాల కావాలంటే మనకు కావాలి ఒక మంచి తాడు, అంతేకాకుండా చెట్టు ఎక్క రాకుంటున్నది కాబట్టి ఇంకొక నిచ్చెన అయితే కావాలి. సో ఫటాఫట్ గ్యారేజ్కి వెళ్ళి అవే తీసుకొని వద్దాం. చలో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసినాం. ఒకటి వచ్చేసి తాడు, ఇంకోటి వచ్చేసి నిచ్చెన. దింపేరే ఇది కనబడుతుందా ఈ మొద్దు గట్టు నిచ్చెన వేసుకొని పో. ఈ దీని మీదకి రా 2 ఆ వరుసలు వస్తే 2 వరుసలు ఇక్కడనే ఊరాడిద్దాం. ఇట్లా అన్నం అంటే ఆడికి పోవాలి పోవాలి. కమాన్ నిచ్చెన వేసేద్దాం. తాడు పట్టుకో. అరే తాడు ఇప్పుడు పురా
మొత్తానికి అయితే మన ఉయ్యాల బైక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎంతవరకు సక్సెస్ అయితే అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఏదో ట్రై చేసినాం మరి. బురా స్టాండ్ తీరా. మస్తు లేచింది ముంగట. లేచిందారా? లేచింది మళ్ళా ఇప్పుడు ఆగం చెప్తున్నారు. నేను దొరకబడుతున్నా. ఇన్ 3, 2, 1 దిగకరా దాదికెళ్ళి. నువ్వుకెత్తుంది మరి. రెడీ ఇడు. ఎందుకు ఇడిస పెడుతున్నారు ఎక్సలేటర్? ఉయ్యాల కదా మళ్ళీ ఆడేందుకు ఇచ్చి పెట్టాని. మొత్తం భయపడకురా. ఏం కాదు, భయపడకపోతే లేస్తుంది అది. ఇగో ఎంత వస్తుంది అంటే గుంజు మళ్ళీ వెనకకి వస్తుంది. అదే మస్తు క్రేజీగా అనిపిస్తుంది. కాకపోతే ఒకటే భయం అవుతుంది, మీద మండిరిపోతామని భయం అవుతుంది. కానీ చింతమండ కదా ఇరగది. ఇప్పుడు డింపే ట్రై చేస్తుండు. కాలు మీద పెట్టే, కింద పెట్టకు. కాలు కింద పెట్టక పడది. అది పడతలేదు చూసినా, వెళ్ళిపోయి అట్లే. కమాన్ 3, 2, 1 పని. ఈ బక్కని బండే ఆగుతలేదు. వీడు కొడతా నెక్స్ట్ కొడు. ఏయ్ అటు కురాడు పెట్టు. మెడ కొడుతున్నారు ఆయన. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కూరగాయలు అయితే ఒకసారి ట్రై చేస్తుండు. కమాన్ కూర మొత్తం ఇగో ఎగరాలి, మొత్తం మీది వాళ్ళు మంట రాకాలి. మొత్తం పోతున్నాడు గాలిలోకి. ఎక్సైడ్ డౌన్ చేయకు, లేపిన డౌన్ చేయకు. చేతుల్లో పట్టుకో. పని చలో 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 చలో. ఏమిరా బాలరాజు, ఏమిరా దేశానికి ఉపయోగం. నేను ఆల్తా మధ్యలో వస్తాను. ఆహా, బండితోటి ఫుల్ ఎంజాయ్ చేసినాం. దీన్ని ఎట్లా టెస్ట్ చేయాలని అట్లా టెస్ట్ చేసినాం. మీరు కూడా ఇవ్వరు దాకా వీడియోలో చూసారు కావచ్చు. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. సో ఇవి వచ్చేసి జస్ట్ మీద టచ్ అప్లో అయితే ఇచ్చినాం అన్నమాట దానికి. ఇంకా మాకు ఇంకా 2-3 ఐడియాస్ అయితే ఉన్నాయి. వాటిని నెక్స్ట్ ఇంప్లిమెంట్ అయితే చేద్దాం ఈ వీడియో పైన మీ సపోర్ట్ని బట్టి. ఈ వీడియో పైన ఒకవేళ 5K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఇప్పుడు మనం చేసినాక ఒక 4-5 యాక్టివిటీస్, అటువంటి ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇదే బండితో చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ మాకు ఒక 3 ఐడియాస్ అయితే ఉన్నాయి. మీ మైండ్లో ఇంకేమన్నా ఈ బైక్ని యూజ్ చేయొచ్చు, ఇది వేయచ్చు అని చెప్పేసి ఏదైనా ఐడియా ఉన్నట్టయితే కామెంట్ చేయరి. ఆ విధంగా చేద్దాం. 50K కూడా కంప్లీట్ చేసేది సబ్స్క్రైబర్స్. దీనికి 5K లైక్స్ కంప్లీట్ చేసేయండి. మీకు ఇంకా ఈ బైక్ తోటి ఏం కావాలో డిమాండ్ చేసేయండి కామెంట్లలో. దీన్ని 2 ట్రాక్టర్లు కట్టి గుంజమంటారా, లేకపోతే నీళ్ళలో పడేయమంటారా, పెట్రోల్ పోసి అంటి పెట్టమంటారా, ఏం చేయమంటారు మీ ఇష్టం. ఎంజాయ్ చేసినాం. ఈ బండి కొన్ని ఏళ్ళు నడవచ్చు, అంత సాటిస్ఫాక్షన్ ఎవరికి కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు లాస్ట్ టైంలో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం దీంతో. మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత వాల్యుబుల్గా అనిపించి మీరు కూడా ఎంజాయ్ చేసినట్టయితే వెంటనే వీడియోకి లైక్ చేసి 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.